హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం ఈరోజు కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన 28 మెట్లు అనే నవలని చెప్పుకోబోతున్నాం. ఈ 28 మెట్లు అనేది డిటెక్టివ్ యుగంధర్ పరిశోధన. మరిక లేట్ చేయకుండా మనం నవలని మొదలు పెట్టేద్దాం. నా పేరు సత్యనారాయణ. భారత కమర్షియల్ బ్యాంక్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. డిటెక్టివ్ యుగంధర్ తనకి ఎదురుగా కూర్చున్న అతన్ని పరీక్షగా చూశాడు. 30 ఏళ్లుంటాయి. చామంచాయ, పల్చని సాఫీ జుట్టు, కళ్ళకి అద్దాలు, మంచి పొడుగు బక్కగా ఉన్నాడు. సిగరెట్ డబ్బా అతని ముందుకి తోసి తల ఊపాడు. సరిగా ఈ వేళకి 5 రోజులైంది నా భార్య కనిపించకుండా పోయి అన్నాడు అతను. ఆ మాటలు అంటుంటే అతని గొంతు బొంగురుపోయింది. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారా అడిగాడు యుగంధర్. లేదు. ఎందువల్ల పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అడిగాడు యుగంధర్. సత్యనారాయణ కాస్త ఇబ్బందిగా యుగంధర్ని చూసి, పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇంటికి వస్తారు, వీధిలో నలుగురికి తెలుస్తుంది, గుసగుసలు ప్రారంభమవుతాయి, నామర్ద, అందుకని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అన్నాడు. మీ భార్య పేరు, ఆమె కనిపించకుండా పోయిన పరిస్థితులు చెప్పండి అడిగాడు యుగంధర్. రాజుని రాసుకోమని సంజ్ఞ చేశాడు. సత్యనారాయణ గొంతు సవరించుకున్నాడు. కళ్ళద్దాలు తుడుచుకుని మళ్లీ పెట్టుకుని, నా భార్య పేరు శకుంతల. 5 రోజుల క్రితం నేను ఆఫీస్ నుంచి సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు తాళం వేసి ఉంది. తాళం చెవులు పక్కింట్లో ఇచ్చింది. పక్కింటి వాళ్ళు తాళం చెవులు నాకిచ్చారు. ఏ కూరలకో మార్కెట్కు వెళ్ళి ఉంటుంది అనుకున్నాను. చీకటి పడినా శకుంతల తిరిగి రాలేదు. పక్కింటి వాళ్ళని అడిగాను, ఎక్కడికి వెళ్లేది చెప్పిందా అని. చెప్పలేదు అన్నారు. ఆ వేళ వెళ్లిన మనిషి మళ్లీ ఇంతవరకు కనిపించలేదు అన్నాడు అతను. రాత్రి బాగా ఆలస్యమైన తర్వాత కూడా ఇంటికి తిరిగి రాకపోతే మీరు కంగారు పడలేదా అడిగాడు యుగంధర్. చాలా కంగారు పడ్డాను. కూర్చొని కూడా లేదు. పచారు చేస్తూ రాత్రంతా గుమ్మం దగ్గరే ఉన్నాను. యుగంధర్ అతని కళ్ళల్లోకి చూస్తూ, మీ ప్రవర్తన విచిత్రంగానూ అసహజంగానూ ఉంది అన్నాడు. ఏం అడిగాడు సత్యనారాయణ. శకుంతల గారు ఏ కారు ప్రమాదంలోనో గాయపడ్డదో, ఇంకేదైనా ప్రమాదం జరిగిందో అని భయపడి ఎవరైనా వెంటనే పోలీసులకు రిపోర్ట్ ఇస్తారు. అలా రిపోర్ట్ ఇవ్వకుండా మీరు రాత్రంతా పచారులు చేస్తూ ఉండడం ఆశ్చర్యంగా ఉంది. నేను అలాగే భయపడ్డాను. కానీ పోలీస్కి రిపోర్ట్ ఇవ్వలేదు. తెల్లారగానే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి, పోలీస్ హెడ్ క్వార్టర్స్కి, అన్ని ఆసుపత్రులకి టెలిఫోన్ చేశాను. శకుంతల యాక్సిడెంట్లో గాయపడలేదు అన్నాడు అతను. బంధువుల ఇంటికి గాని స్నేహితుల ఇంటికి గాని వెళ్లారేమో అన్నాడు రాజు. శకుంతల తల్లిదండ్రులు నెల్లూరులో ఉన్నారు. ఆమె అన్న ఒకతను కలకత్తాలో ఉన్నాడు. వాళ్ళకి ట్రంక్ కాల్స్ చేసి కనుక్కున్నాను. అక్కడికి వెళ్ళలేదు. ఇంకెవరూ బంధువులు లేరా? ఉన్నారు, చాలా దూరపు బంధువులు. వాళ్ల ఇళ్లకి వెళ్ళలేదు. ఉత్తరాలు రాశాను, అందరి నుంచి జవాబులు వచ్చాయి అని 5 పోస్ట్ కార్డులు యుగంధర్ ముందు బల్ల మీద పెట్టాడు సత్యనారాయణ. స్నేహితులు అడిగాడు యుగంధర్. ఊళ్ళో ఉన్న స్నేహితుల ఇళ్లకి నేనే వెళ్ళి కనుక్కున్నాను. ఎవరింట్లోనూ లేదు. మీకు వివాహమై ఎంతకాలమైంది? 5 ఏళ్లు. పిల్లలా? లేరు. ఆమెకెన్నేళ్ళు అడిగాడు రాజు. 24. చదువుకుందా? యుగంధర్ ప్రశ్న. BA ఎకనామిక్స్. ఉద్యోగం చేయడం లేదా? లేదు. మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలేమైనా కలిగాయా? లేదు. ఎప్పుడు పోట్లాడుకోలేదా అడిగాడు యుగంధర్. చిన్న చిన్న పోట్లాటలు భార్యాభర్తల మధ్య తప్పవు. గంటో గంటన్నరో మాట్లాడుకోకుండా మొహం బిగించుకుని కూర్చునేవాళ్లం. అంతేకాని శకుంతల నన్ను విడిచి వెళ్లేటంత పెద్ద పోట్లాట ఎన్నడూ రాలేదు. మీరు పోలీసులకి ఎందుకు రిపోర్ట్ చేయలేదో నిజం చెప్పండి అన్నాడు యుగంధర్. చెప్పానుగా. నిజం చెప్పలేదు. మీ భార్య మిమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్ళిందని, నలుగురికి తెలుస్తుందని నామర్ద అని పోలీసులకు రిపోర్ట్ ఇవ్వలేదని అన్నారు. అది నమ్మతగిన కారణంగా లేదు. ఎందువల్ల? తాళం చెవులు ఇచ్చిన మీ పక్కింటి వాళ్లకు తెలుసు. ఊళ్ళో ఉన్న స్నేహితులని అందర్నీ మీరే అడిగారు. బంధువులకి ఉత్తరాలు రాశారు. శకుంతల ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని, కనిపించటం లేదని మీ వీధిలో వాళ్లకి, మీ స్నేహితులకి, బంధువులకి మీరే తెలియజేశారు. అందువల్ల మీరు నమ్మరని ముందే అనుకున్నాను. అసలు కారణం చెప్పండి అడిగాడు యుగంధర్. నేను తాళం తెరిచి ఇంట్లోకి వెళ్లేటప్పటికీ బల్ల మీద ఒక తెల్లని కవరు ఉంది. అతికించి ఉంది. పైన పేరు లేదు. అయినా నా ఇంట్లో ఉన్నది కనుక చింపాను అని నిట్టూర్చాడు అతను. కవర్లో ఏముంది అడిగాడు రాజు. ఇదిగో కవరు. కవరులో ఉన్నవి అలాగే ఉన్నాయి, మీరే చూడండి అని తెల్లని కవరు యుగంధర్కి అందించాడు సత్యనారాయణ. కవరు చింపి ఉంది. కవర్లో ఉన్నవి బయటకు తీశాడు యుగంధర్. 10 100 రూపాయల నోట్లున్నాయి. ఒక చిన్న తెల్ల కాగితం ఉంది. షటప్, గొడవ చేయక అని రాసి ఉంది ఆ కాగితం మీద. సంతకం లేదు. ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు. ఈ దస్తూరి ఎవరిది అడిగాడు యుగంధర్. ఎవరిదో నాకు తెలియదు. శకుంతలది కాదని నిశ్చయంగా చెప్పగలను.
ఎందుకైనా మీరు పోలీస్కి రిపోర్ట్ ఇవ్వలేదు? సత్యనారాయణ తల ఊపి, సామాన్యంగా ఎవరినైనా ఎత్తుకుపోతే తండ్రికో భర్తకో డబ్బు ఇవ్వమని బెదిరిస్తూ ఎత్తుకుపోయిన వాళ్ళు ఉత్తరాలు రాస్తారు కదూ. ఎత్తుకుపోయిన వాళ్ళు నాకే డబ్బు ఇచ్చి నోరు మూసుకోమన్నారు అన్నాడు. శకుంతలని ఎవరో ఎత్తుకుపోయినట్లు నిదర్శనాలు ఏమీ లేవు. ఆమె తనంతట తనే ఇంట్లోంచి బయలుదేరింది. తాళం చెవులు పక్క ఇంట్లో ఇచ్చి వెళ్ళింది. కనుక బలవంతంగా ఆమెను ఇంట్లోంచి ఎవరూ ఎత్తుకుపోలేదని అనుకోవాలి అన్నాడు రాజు. అలా ఎందుకు అనుకోవాలి? బజార్లోకి వెళ్ళాక ఎవరో మోసం చేసి శకుంతలని కారెక్కించుకుని ఎత్తుకుపోయి ఉండొచ్చుగా అడిగాడు సత్యనారాయణ. అలాగే జరిగి ఉంటే తాళం వేసిన మీ ఇంట్లో బల్ల మీదకి ఈ కవర్ ఎలా వచ్చింది? సత్యనారాయణ చాలా కోపంగా యుగంధర్ని చూసి, అయితే ఈ ఉత్తరం నా భార్య రాసి బల్ల మీద పెట్టిందని అంటున్నారా? నేనది ఎన్నటికీ నమ్మను అన్నాడు. మీ భార్య ఎలా ఉంటుంది? అంటే అందంగా ఉంటుందా? నా కళ్ళకి అందంగానే ఉంటుంది. అందుకనే శకుంతలని పెళ్లి చేసుకున్నాను అని జేబులోంచి 2 ఫోటోలు తీసి, ఒకటి మా పెళ్లినాడు తీయించుకున్నది, రెండోది ఈ మధ్యనే తీయించుకున్నాం అన్నాడు. రెండిట్లోనూ భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నారు. పెళ్లినాడు తీయించుకున్న దానిలో ఇద్దరు నించుని ఉన్నారు. ఈ మధ్య తీసిన దాంట్లో నడుం నుంచి మాత్రమే ఉంది. యుగంధర్ ఫోటోలు పరీక్షగా చూశాడు. శకుంతల అందమైందా అని ఎందుకు అడిగారు? సత్యనారాయణ ప్రశ్నించాడు. యుగంధర్ ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. ఇంతకీ నన్నేం చేయమంటారు అడిగాడు. నా భార్య ఏమైంది, ఎక్కడున్నది తెలుసుకోవా ప్లీజ్? ఆమె ఎవరి బలాత్కారమూ లేకుండా ఎక్కడికో వెళ్ళి ఉంటే? ఎందుకు వెళుతుంది? సత్యనారాయణ విసుగ్గా అన్నాడు. ఏమో, నాకు తెలియనివి, బహుశా మీకు తెలియనివి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఆమె స్వేచ్ఛకు సంబంధించిన అంతరంగిక విషయంలో జోక్యం కల్పించుకోవడం నాకు ఇష్టం లేదు. శకుంతల తనే ఎక్కడికో వెళ్ళి ఉంటే పోనీ ఆ విషయం తెలుసుకుని నాకు చెప్పండి అన్నాడు సత్యనారాయణ. యుగంధర్ తల ఊపాడు. ఆమెని బలాత్కారంగా ఎవరు ఎత్తుకుని పోయి ఉన్నా, పరిస్థితుల ప్రోద్బలం వల్ల ఆమె మిమ్మల్ని విడిచి వెళ్లవలసి వచ్చి ఉన్నా, ఆమె జాడను కనుక్కుని మీకు చెప్పి ఆమెని ఆ కష్టంలోంచి తప్పించడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ఆమె బుద్ధిపూర్వకంగా తనకై తను మిమ్మల్ని వదిలి వెళ్ళి మీకు తెలియకుండా ఎక్కడో ఉండి ఉంటే ఆమె ఎక్కడున్నది తెలుసుకున్నా మీకు చెప్పను. క్షేమంగా ఉన్నదని మాత్రం చెబుతాను. ఈ షరతు మీకు అంగీకారమేనా అడిగాడు యుగంధర్. తల ఊపాడు సత్యనారాయణ. ఫీజు విషయం మాట్లాడిన తర్వాత శకుంతలని గురించి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకుని, ఇక మీరు వెళ్ళవచ్చు, మేము దర్యాప్తు ప్రారంభిస్తాము చెప్పాడు యుగంధర్. యుగంధర్కి ధన్యవాదాలు చెప్పి గదిలోంచి బయటకు వెళ్ళాడు సత్యనారాయణ. యుగంధర్తో సంప్రదించడం పూర్తి అయ్యేటప్పటికీ బాగా చీకటి పడింది. సత్యనారాయణ వీధి తలుపు తెరుచుకుని వీధిలోకి వెళ్ళాడని తలుపు చప్పుడు బట్టి ఆ ఇద్దరు డిటెక్టివ్లు తెలుసుకున్నారు. ఆ సత్యనారాయణ ఏదో దాస్తున్నాడు, అబద్ధాలు చెబుతున్నాడని అనిపించింది నాకు అన్నాడు రాజు. అవును అని యుగంధర్ అంటుండగా ఢామ్ ఢామ్ చప్పుడు, కేకలు వినపడ్డాయి. యుగంధర్, రాజు వీధిలోకి పరిగెత్తారు. అప్పటికే వీధిలో జనం పోగయ్యారు. ఏం జరిగింది అడిగాడు రాజు జనాన్ని. యుగంధర్కి, రాజుకి జనం చోటిచ్చారు. పేవ్మెంట్ మీద పడున్నాడు ఒక మనిషి. ఛాతీ అంతా రక్తంతో ఎర్రగా తడిసింది. దీపానికి అడ్డం రాకండి అని అరిచాడు యుగంధర్. జనం ఇంకా దూరంగా జరిగారు. సార్, ఇతను సత్యనారాయణ అన్నాడు రాజు. యుగంధర్ సత్యనారాయణని పరీక్షగా చూశాడు. బాగా దగ్గర్నుంచి 32 కాలిబర్ రివాల్వర్తో షూట్ చేశారు. 3 గుళ్ళు ఛాతీలో గుచ్చుకున్నాయి. ఒకటి తిన్నగా గుండెలోకి పోయి ఉండాలి. రాజు, నువ్వు వెళ్ళి పోలీస్కి రిపోర్ట్ చేయి అన్నాడు యుగంధర్. రాజు ఇంట్లోకి పరిగెత్తాడు. మీలో ఎవరైనా హంతకుని చూశారా అడిగాడు యుగంధర్. మనిషిని సరిగా చూడలేదండి. ఎవరో మీ గుమ్మంకి కాస్త దూరంలో మోటార్ సైకిల్ మీద కూర్చునున్నాడు. ఈ చనిపోయిన మనిషి మీ ఇంట్లోంచి బయటకు రాగానే ఆ మనిషి మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి బాగా దగ్గరగా వెళ్ళి షూట్ చేసి క్షణంలో తుర్రున వెళ్ళిపోయాడు సార్ అన్నాడు జనంలో ఒకతను. దయచేసి పోలీసులు వచ్చేంతవరకు మీరంతా ఇక్కడే ఉండండి, ఎవరూ వెళ్ళవద్దు అని యుగంధర్ సత్యనారాయణ కోటు జేబులు వెతికాడు. మనీ పర్సు, తాళం చెవులు, సిగరెట్ ప్యాకెట్, సిగరెట్ లైటర్, ఒక డైరీ, పోస్టల్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉన్నాయి. ఆ ఐడెంటిఫికేషన్ కార్డు మీద ఫోటో అతికించి ఉంది. యుగంధర్ ఫోటో చూశాడు. సత్యనారాయణే. కింద రాసి ఉన్న పేరు చూశాడు. ఆర్ శ్రీనివాస్ అని ఉంది. యుగంధర్ ఆశ్చర్యంతో మళ్లీ జాగ్రత్తగా చూశాడు. ఆర్ శ్రీనివాస్, సందేహం లేదు. అతను తన పేరే అబద్ధం చెప్పాడు, సత్యనారాయణ అని. ఎందుకు చెప్పాడు? ఆ అబద్ధం ఎలా దాగుతుందని అనుకున్నాడు? తను దర్యాప్తు ప్రారంభిస్తే నిజం ఎలా దాగేది? ఎందుకు తనతో అలా అబద్ధం చెప్పాడు ఆలోచిస్తున్నాడు యుగంధర్. అప్పుడే మీ పని పూర్తయిందా అడిగాడు రాజు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు లోపలికి రాగానే. హ్యాటు బల్ల మీద పెట్టి యుగంధర్కి ఎదురుగా కూర్చుని
శవాన్ని మార్చురికి పంపాను. హత్య జరగడం చూసిన ఒకరిద్దరి నుంచి ప్రత్యక్ష సాక్ష్య వాంగ్మూలం తీసుకున్నాను. హత్య చేయబడ్డ అతని ఇంటికి వెళ్లి వాకప్ చేయమని సార్జెంట్ శివాన్ని పంపించాను అన్నాడు ఇన్స్పెక్టర్. హంతకుడు ఎలా ఉంటాడో ఏమైనా తెలిసిందా అడిగాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ పెదమ విరిచాడు. మోటార్ సైకిల్ మీద కూర్చునుండగా చూశారు సాక్షులు. అది చీకట్లో. ఆనవాళ్లు చెప్పలేకుండా ఉన్నారు. మోటార్ సైకిల్ నెంబరు ఎవరూ చూడలేదు అన్నాడు. యుగంధర్ తల ఊపి, అవును, చూడ్డానికి అవకాశం ఉండి ఉండదు. మోటార్ సైకిల్ మీద తుర్రున వెళ్లిపోతూ పిస్తోల్ పేల్చాడు. ఏదో ఉపద్రవం జరిగిందని తెలుసుకుని అటు చూసే లోపునే హంతకుడు వీధి చివరి వరకు వెళ్లిపోయి ఉంటాడు అన్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్ని సూటిగా కళ్లల్లోకి చూసి, మీరు చెప్పిన విషయాలన్నీ రాసుకున్నాను. క్షమించాలి, నమ్మదగినవిగా లేవు అన్నాడు. ఏమిటి నమ్మడానికి వీల్లేదు అడిగాడు రాజు. తన భార్య 5 రోజులుగా కనిపించడం లేదని వెతికి పెట్టమని మిమ్మల్ని అడగటానికి అతను వచ్చాడన్నారు. మీకు మారుపేరు ఎందుకు చెప్పాడు? ఆ విషయం గురించి నేను ఆలోచించాను. నాతో మారుపేరు చెప్పాడని ఎందుకు అనుకోవాలి? సత్యనారాయణ అతని అసలు పేరే అయ్యుండవచ్చు. శ్రీనివాస్ అనేదే మారుపేరు అయ్యుండొచ్చుగా అన్నాడు యుగంధర్. శ్రీనివాస్ అనే పేరు పోస్టల్ ఐడెంటిఫికేషన్ కార్డులో ఉన్నదని మర్చిపోతున్నారు. ఇన్స్పెక్టర్ జ్ఞాపకం చేశాడు. మర్చిపోలేదు. ఐడెంటిఫికేషన్ కార్డులోదే మారుపేరు అయ్యుండవచ్చు. సార్జెంట్ శివం అతనింటికి వెళ్ళాడుగా, కనుక్కుని ఇక్కడికి రాడు అడిగాడు యుగంధర్. ఇక్కడికే రమ్మన్నాను. మీ ఇంట్లోంచి బయటికి వచ్చిన మనిషిని మీ ఇంటి ముందు హత్య చేయడానికి చాలా ధైర్యం ఉండి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్. తెగించిన మనిషి అయి ఉండాలి అన్నాడు రాజు. అంతలో తలుపు దగ్గర చప్పుడైంది. సార్జెంట్ శివం అయి ఉంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్. రాజు వెళ్ళి తలుపు తీశాడు. ఇన్స్పెక్టర్ ఉన్నారా అడిగాడు డిటెక్టివ్ కానిస్టేబుల్. ఉన్నారు, లోపలికి వెళ్ళవచ్చు అని రాజు చెప్పగానే ఆ కానిస్టేబుల్ లోపలికి వెళ్ళి సెల్యూట్ చేసి, ఇంకో విషయం తెలిసింది సార్ అన్నాడు. ఏమిటది చెప్పు. మోటార్ సైకిల్ మీద వచ్చి ఎవరో షూట్ చేయగానే ఆ సత్యనారాయణ పడిపోయాడు. వీధిలో జనం వెంటనే పడిపోయిన మనిషి చుట్టూ పోగయ్యారు. ఎక్కడ దెబ్బ తగిలిందంటూ 2 మనుషులు సత్యనారాయణ పక్కన మోకాళ్ల మీద కూర్చుని షర్టు గుండీలు ఊడదీసి జేబులు తడిమి చూశారుట. జేబులెందుకు తడిమి చూశారు అడిగాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. ఎవరూ అడగలేదుట అన్నాడు కానిస్టేబుల్. వాళ్ళిద్దరిని నువ్వు అడగలేదు? వాళ్ళిద్దరూ అక్కడ లేరు. వాళ్ళ ఆనవాళ్లైనా చెప్పారా అడిగాడు ఇన్స్పెక్టర్. ఆనవాళ్లు చెప్పగలిగేటంత పరీక్షగా ఎవరూ వాళ్ళని చూడలేదట ఆ హడావిడిలో. ఇన్స్పెక్టర్ తల ఊపి, పడిపోయిన మనిషి జేబులో డబ్బులు దొంగిలించడానికి ఎవరో ప్రయత్నం చేశారు, పోనీలే అన్నాడు. యుగంధర్ చిన్నగా నవ్వి, సత్యనారాయణ జేబులో మనీ పర్సులో డబ్బు అలాగే ఉంది అన్నాడు. మనీ పర్సు దొంగిలించేందుకు వ్యవధి చాలి ఉండదు అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ ఇద్దరు నిజంగా దొంగలే అయినట్లయితే వాళ్ళకి ఆ వ్యవధి చాలు అని రాజు అనగానే ఇన్స్పెక్టర్ యుగంధర్ వైపు తీక్షణంగా చూసి, హంతకుడి తాలూకు మనుషులు దేనికోసమో సత్యనారాయణ జేబులు వెతికారనా మీ ఉద్దేశం అడిగాడు. అది అయ్యుండవచ్చుగా అన్నాడు యుగంధర్. దేనికోసం వెతికారంటారు? యుగంధర్ నవ్వి, ముందు సత్యనారాయణని ఎందుకు హత్య చేశారో తెలిస్తే అవి తెలుస్తాయి అన్నాడు. అంతలో సార్జెంట్ వచ్చి సెల్యూట్ చేశాడు. సత్యనారాయణ ఇంటికి వెళ్ళావా అడిగాడు ఇన్స్పెక్టర్ సార్జెంట్ని. ఎస్ సార్, రాజయ్యర్ వీధిలో నెంబర్ 199 ఇల్లు తాళం వేసి ఉంది అన్నాడు సార్జెంట్. పక్క ఇళ్లల్లో కనుక్కున్నావా అడిగాడు ఇన్స్పెక్టర్. ఎస్ సార్, 199 ఇంట్లో ఉన్న అతను సత్యనారాయణేనట. సరిగ్గా 5 రోజుల నుంచి అతని భార్య శకుంతల కనిపించడం లేదట. 5 రోజుల క్రితం శకుంతల తాళం చెవులు పక్క ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోయిందట. అప్పటినుంచి ఆమె ఇంటికి మళ్లీ రాలేదుట. భార్య అలా మాయమైతే సత్యనారాయణ పోలీస్ రిపోర్ట్ ఇవ్వనందుకు ఆ పక్క ఇంటి వాళ్ళు ఆశ్చర్యపడలేదా అడిగాడు యుగంధర్. తల్లికి జబ్బుగా ఉన్నదని, ఊరికి వెళ్తున్నానని ఉత్తరం రాసిపెట్టిందని సత్యనారాయణ పక్క ఇంట్లో వాళ్ళకి చెప్పాడుట అన్నాడు సార్జెంటు. ఇంకా ఏం కనుక్కున్నావు ఇన్స్పెక్టర్ అడిగాడు. ఏమీ లేదు సార్, సత్యనారాయణ ఆ ఇంటికి వచ్చి 3 నెలలు అయిందట. అంతకుముందు తండియారుపేటలో ఉన్నానని చెప్పాడుట. రాత్రిళ్ళు బాగా ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడట. శకుంతల అడిగాడు యుగంధర్. సత్యనారాయణ ఆఫీస్కి వెళ్ళగానే ఆమె కూడా ఎక్కడికో వెళ్ళిపోయేదట. ఒకప్పుడు మధ్యాహ్నం, ఇంకొకప్పుడు సాయంకాలం, మరొకప్పుడు సత్యనారాయణ వచ్చిన గంటకి ఇంటికి వచ్చేసేదట. రేపు సత్యనారాయణ ఇల్లు వెతికే ఏర్పాటు చేస్తాను. అతని విరోధులెవరో విషయం తెలుసుకోవచ్చు. అలాగే అతను పనిచేస్తున్న బ్యాంకులోనూ వాకప్ చేస్తాను. ఇంకా ఏమైనా మీ సలహాలు అడిగాడు యుగంధర్ని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. శకుంతల విషయం అన్నాడు రాజు. అవును, ఆమె ఫోటో పత్రికల్లో వేయిస్తాను. ఆమె జాడ తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తాను. గుడ్ నైట్. మీకేమైనా బ్రిలియంట్ ఐడియాలు వస్తే తెలియచేయండి అని స్వరాజ్యరావు లేచి నించున్నాడు. యుగంధర్ నవ్వి,
తప్పకుండా ఫోన్ చేస్తాను, గుడ్ నైట్ అన్నాడు. రాజు చటుక్కున లేచి కూర్చున్నాడు. ఎక్కడో ఏదో చప్పుడైంది. అందుకే అతనికి మెలకు వచ్చింది. బల్ల మీద ఉన్న రేడియం డైలు టైం పీసుని చూశాడు. 1:30 సరిగ్గా. ఎక్కడా ఏ సందడి లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. దిండు కింద నుంచి పిస్తోల్ తీసుకుని పట్టుకున్నాడు. ఇంట్లోనే తనకి దగ్గరలోనే ఏదో చప్పుడు అయిందని, అందుకే తను నిద్రలేచానని అతనికి తెలుసు. ఏమిటా చప్పుడు? తమ ఇంట్లో దొంగ ప్రవేశించాడా? నవ్వుకున్నాడు. తమ ఇంట్లో ప్రవేశించే దొంగ ధైర్యం గురించి కాదు. అంత అవివేకైన దొంగెవడు? అది ఎవరిల్లో దొంగలకి తెలుసు. తమ ఇంట్లో డబ్బు, నగలు, ఖరీదైన వస్తువులు ఉండవని తెలుసు. అటువంటప్పుడు ఎవరు ప్రవేశిస్తారు తమ ఇంట్లో? తననో యుగంధర్నో చంపడానికి ఎవరైనా రాత్రిళ్ళు ఇంట్లో ప్రవేశించవచ్చు. లేదా ఎవరికో ప్రతికూలంగా ఉండే సాక్ష్యం తమ వద్ద ఉండడం వల్ల దాన్ని నాశనం చేసేందుకు ఇంట్లో చొరబడి ప్రయత్నం చేయవచ్చు. అటువంటిది ఏదైనా కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు జరిగితే అర్థం ఉంటుంది. ఇప్పుడు ఏ కేసు లేదు. రాజులు చెవులు రెక్కించుకుని వింటున్నాడు. సందేహం లేదు, ఎవరో అవతల గదిలో ఉన్నారు. ఎంత జాగ్రత్తగా అడుగు వేసి అడుగుపెట్టినా రాజుకు వినిపిస్తూనే ఉంది. అతనివి పాము చెవులు. అడుగుల్ని బట్టి ఎవరో ఇద్దరున్నట్లు గ్రహించాడు. రాజు మంచం మీద నుంచి లేచాడు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. యుగంధర్ని కూడా నిద్రలేపుదామా అని అరక్షణం ఆలోచించి అవసరం లేదనుకున్నాడు. రాజు పడక గది ముందు చిన్న నడవ. ఆ నడవాకి అవతల హాలు. తనకి వినబడిన చప్పుళ్ళు ఆ హాల్లోంచే వచ్చాయని రాజుకు తెలుసు. దొంగలు హాల్లో ఎలా ప్రవేశించారు? ముందు గుమ్మంలోంచా? ఒక చేతిలో టార్చ్ లైట్ వెలిగించకుండా ఇంకో చేతిలో పిస్తోల్ పట్టుకుని రాజు హాలు వరకు వెళ్ళాడు. హాలుకి నడవాకి మధ్య తలుపులేదు. తెర మాత్రం ఉంది. ఆ తెర వెనక నుంచుని హాల్లోకి చూశాడు. హాల్లో ఎవరో ఇద్దరున్నారు. అందులో సందేహం లేదు. 2 మూలల నుంచి చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒక చోటికి వస్తే కానీ తను టార్చ్ వెలుగు వాళ్ల మీద వేయటానికి వీల్లేదు. ఒకళ్ల మీద వేస్తే రెండో మనిషి తనని పిస్తోల్తో కాల్చవచ్చు. ఓపికతో కాచుకున్నాడు. 2 నిమిషాలు గడిచాయి. వెనక ఏదో అలికిడి అయి చటుక్కున వెనక్కి తిరిగాడు. భుజం మీద చేయి పడ్డది. ఆ స్పర్శ రాజుకి బాగా తెలుసు. ఎన్నో ఆపదల నుంచి ఆ చెయ్యి తనని కాపాడింది. అది యుగంధర్ చెయ్యి. ఇద్దరు డిటెక్టివ్లు పక్కపక్కగా నుంచున్నారు. దొంగలిద్దరూ గుసగుసల్లో మాట్లాడుకుంటున్నారు. అదే అవకాశం. ఇద్దరూ ఒకే చోట ఉన్నారు. రాజు టార్చి వెలిగించి వెలుగు వాళ్ల మీద వేసి పిస్తోలు వాళ్ల వైపు గురిపెట్టి కదలకండి, ప్రాణాలు ఎగిరిపోతాయి అంటూ హాల్లోకి వెళ్ళాడు. వెంటనే యుగంధర్ ఎలక్ట్రిక్ దీపం స్విచ్ నొక్కాడు. స్టీల్ బీరువా దగ్గర నిలబడి ఉన్నారు ఇద్దరు. మొహమొహాలు కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకున్నారు. సారీ, సిగ్గుపడుతున్నారా? ఏం చేస్తాం, తప్పదు. ఏవి మీ మొహాలు చూడనివ్వండి అంటూ యుగంధర్ వాళ్ల దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి వాళ్ళు మొహాల మీద చేతులు తీయలేదు. చూడనివ్వు అంటూ ఒక మనిషి మొహం మీద చేతుల్ని లాగాడు యుగంధర్. నువ్వా? నీ పేరు కరుపు కన్నన్ కదూ? జైల్లోంచి ఎప్పుడొచ్చావు? అడిగాడు నవ్వుతూ. కన్నన్ మాట్లాడలేదు. తర్వాత రెండో మనిషి వైపు తిరిగాడు. నీ మొహం చూడనయ్యి. నాకు తెలిసి కరుపు కన్నన్ ఇప్పటి వరకు ఎవరిని వెంట పెట్టుకుని దొంగతనానికి వెళ్ళలేదు. అటువంటివాడు నిన్ను కూడా తీసుకొచ్చాడంటే నీలో ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి అంటూ యుగంధర్ అతని మొహానికి అడ్డంగా ఉన్న 2 చేతులు లాగాడు. నవ్వాడు యుగంధర్. అనుకున్నాను, నీ చేతులు చూసి ఆడదానివి అయి ఉండాలి. ప్యాంటు షర్టు వేసుకున్నంత మాత్రాన ఆడది మగాడైపోతుందా? ఎవరిని మోసం చేయడానికమ్మా ఈ వేషం వేసుకున్నావు? అలా కూర్చో అన్నాడు యుగంధర్. రాజు ఆమెనే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. లేత పసుపు వంటి రంగు, నల్లని ప్యాంటు, కాఫీ రంగు షర్టు వేసుకుంది. ఫెల్ట్ హ్యాట్ పెట్టుకుంది. యుగంధర్ కూర్చోమని చెప్పగానే హ్యాట్ తీసి చేతిలో పట్టుకుని వెళ్లి కుర్చీలో కూర్చుంది. కాస్త పుట్టిగా లావుగా ఉంది. కత్తిరింపు చుట్టూ వెనక్కి లాగి పిన్నులతో బిగించింది. గౌను, చీర, ఆడవాళ్ల బట్టలు వేసుకుని జుట్టు సరిగా వదిలితే చాలా ఆకర్షణీయంగా కనబడే యువతి అని రాజు నిశ్చయించుకున్నాడు. కన్నన్, నువ్వు కూర్చో. చెప్పు, ఇలా రాత్రి మా ఇంటికి రావడానికి కారణమేమిటి? అడిగాడు నవ్వుతూ యుగంధర్. కన్నన్ మౌనంగా ఉండిపోయాడు. నువ్వైనా చెప్పు అడిగాడు యుగంధర్ ఆ యువతిని చూసి. దొంగతనానికి వచ్చాము అన్నది. యుగంధర్ నవ్వాడు. నా ఇంట్లో నగలుంటాయనా, డబ్బుంటుందనా? ఏం దొంగతనం చేయడానికి వచ్చారు? ఏమీ ఉండవని, కాగితాలు పుస్తకాలు తప్ప ఏమీ లేవని నాకు తెలియదు అంది. అలాగా, నీ పేరు? అడిగాడు యుగంధర్. నీల అన్నది తడుముకోకుండా. నా ఇంట్లో ఏముంటాయో కన్నన్కి తెలుసు కనుక మీరు అబద్ధాలు చెప్పి ప్రయోజనం లేదు. ఏం దొంగతనం చేయడానికి వచ్చారో చెప్పండి. చెప్పాను, అంతకన్నా చెప్పవలసింది ఏమీ లేదు. మమ్మల్ని పోలీసులకు అప్పచెప్పేట్లయితే త్వరగా ఆ పని చేయండి అన్నదామె. యుగంధర్ ఆమెని పరీక్షగా చూసి, ఎందుకంత తొందర జైలుకు వెళ్ళటానికి అడిగాడు.
ఆమె జవాబు చెప్పలేదు. కన్నన్, నువ్వైనా చెప్తావా? అడిగాడు యుగంధర్. కన్నన్ ఆమె వైపు చూశాడు. ఆమె తల విదిలించింది. కన్నన్ యుగంధర్కి జవాబు చెప్పలేదు. ఈ నీలా నిన్ను తీసుకువచ్చిందన్నమాట. ఎంత ఇస్తానంది? అడిగాడు యుగంధర్. ఆ ప్రశ్నకి కన్నన్ జవాబు చెప్పలేదు. యుగంధర్ కన్నన్ దగ్గరికి వెళ్ళాడు. ఈ నీలా నిన్ను తీసుకువచ్చిందని తెలుస్తూనే ఉంది. నీకు కొంత డబ్బు ఇచ్చి ఉంటుంది, అవునా? అడిగాడు. కన్నన్ యుగంధర్ని చూడకుండా తల వంచుకున్నాడు. కన్నన్, నీకు ఓ అవకాశం ఇస్తాను. నిన్ను ఈ నీలా ఎందుకు తీసుకొచ్చిందో చెప్పు. పోలీసులకి నిన్ను అప్పచెప్పను, వదిలేస్తాను అన్నాడు యుగంధర్. చెప్పడానికేమీ లేదు. నాకు డబ్బు అవసరంగా కావలసి వచ్చింది. దొంగతనానికి కన్నన్ సహాయం అడిగాను అన్నది నీల. యుగంధర్, రాజు నవ్వారు. నిజం చెప్పించడం అంత కష్టం కాదు. మీ ఇద్దరి చేత నిజం చెప్పిస్తాను. మిమ్మల్ని బాధ పెట్టడం దేనికని అడిగి చూశాను అని యుగంధర్ రాజు వైపు తిరిగి, హింసించేందుకు కావలసిన పనిముట్లు పెట్టె తీసుకురా అన్నాడు. యుగంధర్ ఆ వాక్యం పూర్తి చేయగానే గదిలో ఎవరూ అరంగుళం కదలొద్దు అన్న మాటలు వినిపించాయి. యుగంధర్, రాజు ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. నడవాకి హాలుకి మధ్య ఉన్న తెర వెనుక ఎవరో నించుని పిస్తోలు పట్టుకున్న చెయ్యి మాత్రం బయటకు పెట్టారు. చేతులెత్తండి అన్నది నీల. రాజు, యుగంధర్ చేతులు పైకెత్తి పెట్టుకున్నారు. చేతుల్లో ఉన్న పిస్తోళ్లు కిందకి వదిలేయండి, మళ్లీ ఆజ్ఞ ఇచ్చాడు తెర వెనుక నించున్న మనిషి. రాజు చేతిలో పిస్తోలు కిందకి జార విడిచాడు. ఇంకా దొరకలేదా? అడిగాడు ఆ మనిషి నీలాని. లేదు, సరిగ్గా ఇంకా వెతకందే అంది. అసలు ముందే నిద్రపోతుండగా ఈ ఇద్దరిని చంపివేయవలసింది అన్నాడు ఆ మనిషి. యుగంధర్ తెరవైపే చూస్తున్నాడు. తెర వెనుక నించున్న మనిషి తనని, రాజుని చూస్తున్నాడని తెలుసు. తనని పిస్తోల్తో కాల్చి చంపుతాడా? ఎందుకు చంపాలి? పిస్తోలు పట్టుకున్న మనిషి తనని, రాజుని బంధించి ఇల్లంతా సోదా చేయటానికి అవకాశం ఉండగా హత్యలు చేస్తాడా? ఏమో, అతని మంచితనం మీద ఆధారపడటం వివేకం కాదు. యుగంధర్ పిడికిలి బిగించాడు. రాజు వైపు చూసి కన్ను గీటాడు, తయారుగా ఉండమని. చావడానికి అంత తొందరెందుకు? చేతులు తెరిచిపెట్టు హెచ్చరించాడు యుగంధర్ని అతను. యుగంధర్ తల ఊపుతున్నట్టు ఊపి ఒక్క గంతేసి బిగించిన పిడికలతో ఎలక్ట్రిక్ బల్బుని ఒక్క దెబ్బ కొట్టాడు. ధన్మని చొప్పుడైంది. మరుక్షణం గదంతా చీకటైపోయింది. అదే క్షణంలో తెర వెనుక నుంచి అతను పిస్తోల్ పేల్చాడు 2 సార్లు. అతను పిస్తోల్ పేల్చేలోపునే యుగంధర్, రాజు నించున్న చోటు నుంచి కదిలి దూరంగా వెళ్లిపోవడం వల్ల గుళ్ళు వాళ్లకి తగల్లేదు. ఎక్కడికి తప్పించుకుపోతారు? ఎక్కడికి వెళ్లలేరు అన్నాడు తెర వెనుక మనిషి. యుగంధర్ గోడకి ఆనుకుని నించున్నాడు. కటిక చీకటి. నలుగురు ఊపిరి విడవడం తప్ప ఇంకే శబ్దమూ లేదు. అడుగులో అడుగు వేసుకుంటూ యుగంధర్ గోడని ఆనుకుని జరుగుతున్నాడు తెర దగ్గరికి. తన చేతిలో పిస్తోల్ లేదు, అతని చేతిలో పిస్తోలుంది. తను ఎక్కడ ఉన్నది అతను తెలుసుకున్నాడా? చప్పుడు వల్ల అతనికి తెలిసిందా? మరుక్షణం పిస్తోల్తో కాలుస్తాడు. రాజు గదిలోనే ఉన్నాడు. కన్నన్, నీలా కూడా గదిలోనే ఉన్నారు. వాళ్ళేం చేస్తున్నారు? కరుపు కన్నన్ గురించి యుగంధర్కి చింతలేదు. కన్నన్ సామాన్యమైన దొంగ, దౌర్జన్యానికి, హింసకి పూనుకోడు. రాజు దూకుడు మనిషి. అతను తొందరపడకముందే తను జరగాలి. ఇంకొక 2 అడుగులున్నది తెర, అంతే. యుగంధర్ ఊపిరి బిగబట్టాడు. పక్కకి జరిగాడు. తెర అతని చేతికి రాసుకుంది. తెర వెనుక అతను ఎక్కడ నించుంది జ్ఞాపకం చేసుకున్నాడు యుగంధర్. పిడికిలు బిగించాడు మళ్ళీ. చీకట్లో కంటికేమీ కనిపించకపోయినా అతను అక్కడే ఆ తెర వెనుకే నిలబడి ఉంటాడని తెలుసు. బలం కొద్దీ కొట్టాడు. తన చేతి ఎముకలకి అతని ఎముకలు తగిలాయి. మూలుగు వినపడింది. తెర వెనుక నించున్న మనిషి కింద పడిన చప్పుడు వినిపించింది. అదే అదను. అతని చేతిలో పిస్తోల్ తీసుకోవాలి, లేకపోతే ప్రమాదం. యుగంధర్ తెర తోసుకుని నడవాలోకి వెళ్ళాడు. కింద పడిన మనిషి లేచి పరిగెత్తుతున్నాడు, పారిపోతున్నాడు. యుగంధర్ వెంటపడ్డాడు. నడవా దాటి బయటకు వెళ్లి తిరిగి పిస్తోల్ పేల్చాడు అతను. యుగంధర్ తలుపు వెనక్కి వెళ్లి నించున్నాడు. నిమిషం తర్వాత తలుపు వెనక నుంచి జరిగాడు. దూరం నుంచి పిస్తోల్ పేలింది. యుగంధర్ మళ్లీ తలుపు వెనక్కి వెళ్లి నించున్నాడు. 2 నిమిషాల తర్వాత వీధిలో మోటార్ కారు స్టార్ట్ అయినట్లు ఇంజన్ చప్పుడు వినిపించింది. అతను పారిపోయాడు. ఇక ప్రయోజనం లేదు. యుగంధర్ తలుపు మూసి గడియ పెట్టి లోపలికి వెళ్ళాడు. నీలా, కరుపు కన్నన్ ఉన్నారుగా, వాళ్ల ద్వారా తెలుసుకోవచ్చు అసలు విషయం అనుకున్నాడు. హాల్లోకి వెళ్లి రాజు అని పిలిచాడు. రాజు పలకలేదు. యుగంధర్ గుండె దడదడమంది. అతను పేల్చిన పిస్తోలు గుండు ఏదైనా రాజుకు తగిలిందేమో. కన్నన్ పిలిచాడు యుగంధర్. కన్నన్ కూడా పలకలేదు. గదిలో నిశ్శబ్దం. ఎవరు ఊపిరి పీలుస్తున్నట్టు కూడా లేదు. ముగ్గురు ఏమయ్యారు? యుగంధర్ వెనక్కి వెళ్లి నడవా దీపం వెలిగించాడు. మళ్లీ హాల్లోకి వెళ్ళాడు. నడవాలో దీపం వెలుగు హాల్లోకి పడుతోంది. నేల మీద పడి ఉన్న పిస్తోల్ని, టార్చ్ లైట్ని తీసుకున్నాడు. టార్చ్ వెలిగించి ఆ వెలుగులో గదంతా కలియ చూశాడు. రాజు లేడు. గదిలో ఎక్కడా లేడు. నీలా లేదు. కరుపు కన్నన్ మాత్రం ఉన్నాడు.
తన పిలుపుకి ఎందుకు పలకలేదో అర్థమైంది. కరుపు కన్నన్ ఛాతిలో కత్తి పొడవబడి ఉంది. షర్టు మీద నుంచి కిందకి రక్తం ఇంకా కారుతోంది. నాడీ పరీక్ష చేయవలసిన అవసరం లేకుండానే తెలిసిపోయింది యుగంధర్కి కరుపు కన్నన్ మరణించాడని. రాజు ఏమయ్యాడు? నీల ఏమైంది? కరుపు కన్నన్ని ఎందుకు కత్తితో పొడిచింది? హాల్ తలుపు మూసి ఉంది. అదే వీధి తలుపు. యుగంధర్ ఆ తలుపు తీశాడు. బయట వీధి మెట్ల మీద రాజు పడి ఉన్నాడు. రాజు? జవాబు లేదు. ఆదుర్దాగా యుగంధర్ మోకాళ్ల మీద వంగి రాజుని పరీక్ష చేశాడు. బలహీనంగా ఉన్న నాడి కొట్టుకుంటోంది. స్పృహ లేదు. బయట దీపం వెలిగించాడు. కంగారుగా రాజుని పరీక్ష చేశాడు. ఎక్కడైనా కత్తి పొడుచుకుందేమో అని చూశాడు. లేదు. తల తడిమి చూశాడు. చల్లగా తడిగా తగిలింది రక్తం. రాజుని 2 చేతుల్లోనూ ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్లాడు యుగంధర్. అరగంట తరువాత రాజు కళ్ళు తెరిచి యుగంధర్ని చూసి చిన్నగా నవ్వి, పారిపోయారా వాళ్ళు? అడిగాడు. యుగంధర్ తల ఊపి, ఇప్పుడు మాట్లాడక విశ్రాంతి తీసుకో అన్నాడు. అంత బలహీనంగా లేను అని రాజు నెమ్మదిగా లేచి కూర్చుని కళ్ళు చిట్లించి, ఏమిటి అక్కడ హాల్లో చాలా హడావిడిగా ఉంది, చాలామంది ఉన్నట్టున్నారు అడిగాడు. అవును, పోలీసులు, యుగంధర్ జవాబు చెప్పాడు. నీలా తలుపు వైపు వెళ్లడం గమనించాను. మనిషి కనిపించలేదు కానీ అలికిడి వల్ల తెలుసుకున్నాను. ఆమెని పారిపోనివ్వకూడదని నేను వెనకే వెళ్లాను. నాకన్నా క్షణం ముందు తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళింది. వెంటనే నేను తలుపు తీసుకుని బయట అడుగు పెట్టానో లేదో తల మీద ఇనుప రోకలతో కొట్టినట్లయింది. వెంటనే స్పృహపోయి ఉండాలి నాకు. ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు అన్నాడు రాజు. అంతవరకు అదృష్టమే. నీలా పారిపోయే తొందరలో ఉంది కనుక నిన్ను అంతటితో వదిలేసింది అన్నాడు యుగంధర్. కరుపు కన్నన్ ఏమయ్యాడు? అతను పారిపోయాడా? లేదు, హత్య చేయబడ్డాడు. హత్య? ఎలా? నేను తెర వెనుక నించున్న మనిషి కోసం వెళ్ళినప్పుడు నీలా కరుపు కన్నన్ని కత్తితో పొడిచి ఉండాలి. తర్వాత పారిపోవడానికి ప్రయత్నించి ఉండాలి. హాల్లో ఉన్నది నువ్వు, నీలా, కరుపు కన్నన్ మాత్రమే కనుక నీలే అతన్ని చంపి ఉండాలి అన్నాడు యుగంధర్. ఎందుకు చంపింది? అడిగాడు రాజు. ఆ విషయం తెలిస్తే ఇంకేం అని యుగంధర్ అంటుండగా ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వచ్చాడు. దేనికైనా మితముండాలి యుగంధర్. ఒక రాత్రే 2 హత్యలు చేయిస్తే ఎలా? ఇంటికి వెళ్ళి పడుకున్నానో లేదో మళ్ళీ ఇంకో హత్య జరిగిందని టెలిఫోన్. వాట్ ఈస్ దిస్? అడిగాడు. యుగంధర్ నవ్వి, మీ పని పూర్తయిందా అడిగాడు. శవాన్ని మార్చురికి పంపించాను. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు. వేలిముద్రల వాళ్ళు తలుపు మీద, కిటికీల మీద, బల్లల మీద ఉన్న వేలిముద్రలకి ఫోటోలు తీస్తున్నారు. అంతవరకు అయింది అన్నాడు ఇన్స్పెక్టర్ నిట్టూరుస్తూ. వాడు కారు ఎక్కి పారిపోయాడు కదూ. వీధిలో ఎవరైనా ఆ కారు నెంబర్ని చూశారేమో కనుక్కున్నారా అడిగాడు యుగంధర్. అర్ధరాత్రిది. వీధిలో మనిషి మాత్రం లేడు. వీధి తలుపే కాక వెనుక తలుపు కూడా తెరిచారు వాళ్ళు. మీరు బందోబస్తైన తలుపులు ఎందుకు పెట్టించరు? దేశంలో ఎంతమందో దొంగలకి, నేరస్తులకి మీ మీద కసి ఉంటుంది కదా. ఎవరైనా సులభంగా తెరవగలిగే తలుపులు ఎందుకు పెట్టించారు అడిగాడు ఇన్స్పెక్టర్. ఇది రాజు పడక గది తలుపు. ముట్టుకుని చూడండి, ఈ తలుపు ఎవరైనా తెరవగలరేమో అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ లేచి వెళ్ళి తలుపు తట్టి చూసి, చెక్కలా రంగు పూసిన ఇనుప తలుపుది. దీన్నెవరు తీయగలరు అన్నాడు. నా పడక గది తలుపు కూడా ఇలాంటిదే. ల్యాబొరేటరీ తలుపు, కన్సల్టింగ్ రూమ్ తలుపు కూడా ఇలాంటివే. ఇన్ని ఉక్కు తలుపులు పెట్టించుకున్న వాళ్ళు వీధి తలుపు, వెనక తలుపు గట్టిగా ఎందుకు పెట్టించలేదు? కారణం ఉంది కనుకే. నాకు, రాజుకి హాని చేయాలని కొందరు ప్రయత్నిస్తారు. కొందరు వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాలు నా వద్ద ఉన్నవని నాశనం చేయడానికి వస్తారు. అలాంటి వాళ్ళు లోపలికి రావడానికే సులభంగా తెరవగలిగే తలుపులు పెట్టించాను. సాలెగూళ్ళ అని స్వరాజ్యరావు నవ్వి, ఈ రాత్రి వచ్చిన వాళ్ళెవరు? ఎందుకు వచ్చారు? మీ వద్ద ఏముందని వచ్చారు అడిగాడు. అదే నేను ఆలోచిస్తున్నాను. ఎంత ఆలోచించినా తెలియడం లేదు. ప్రస్తుతం నేను దర్యాప్తు చేస్తున్న కేసు ఏదీ లేదు. ఆ నీలాని నేను ఇదివరకు ఎన్నడూ చూడలేదు. పిస్తోల్తో మమ్మల్ని బెదిరించిన మనిషి గొంతు నేను ఎన్నడూ వినలేదు. డబ్బు కోసం, నగల కోసం రాలేదని మాత్రం చెప్పగలను. నా ఇంట్లో దొంగిలించడానికి సొత్తు ఏమీ లేదని కరుపు కన్నన్కి తెలుసు. నీలకి, ఆ ఇంకో అతనికి ఆ విషయం కరుపు కన్నన్ చెప్పి ఉంటాడు. అయితే ఏదో సాక్ష్యం కోసం వచ్చి ఉంటారు అన్నాడు స్వరాజ్యరావు. నేను దర్యాప్తు చేస్తున్న కేసు ఏదైనా ఉంటే అలాగే అనుకునేవాణ్ణి. ఏదో పాత కేసుకు సంబంధించిన సాక్ష్యం కోసం దొంగతనానికి రావాల్సిన అవసరం లేదు కదా. రెండూ మీరే చెబుతున్నారు. అయితే వాళ్ళెందుకు మీ ఇంట్లో ప్రవేశించారు అడిగాడు ఇన్స్పెక్టర్. ఎందుకు ప్రవేశించారో తెలియకుండా ఉండేందుకేగా వాళ్ళు కరుపు కన్నన్ని హత్య చేశారు అన్నాడు రాజు. అదేమిటి అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ అప్పుడు చెప్పాడు తనకి కన్నన్కి జరిగిన సంభాషణ గురించి. మీ ఇంట్లో ఉన్నదేదో దొంగతనం చేయడానికి వాళ్ళు వచ్చారు. అది వాళ్ళు తీసుకువెళితే అదేదో మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? తెలియకుండా ఎలా చేయగలరు? కన్నన్ని హత్య చేయడానికి అది కారణం కాదు అనుకుంటున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్.
అయితే అతన్ని హత్య చేయడానికి కారణం ఏదంటారు? అడిగాడు రాజు. తమని పట్టి ఇవ్వకుండా ఉండడానికే కన్నన్ని హత్య చేశారు. ఇక నేను వెళతాను. పొద్దున్న మీరు హెడ్ క్వార్టర్స్కి వస్తారా? అడిగాడు ఇన్స్పెక్టర్. వస్తాను అన్నాడు యుగంధర్. మీవి, మీ అసిస్టెంట్ రాజువి, కరుపు కన్నన్వి తప్ప మీ ఇంట్లో ఇంకెవరి వేలిముద్రలు లేవు అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు మర్నాడు పొద్దున్న యుగంధర్ అతని ఆఫీసులోకి వెళ్ళగానే. కన్నన్ని పొడిచిన కత్తి మీద? అడిగాడు యుగంధర్. ఆ కత్తి మీద వేలిముద్రలు లేవు. ఆ కత్తి ఎక్కడ కొన్నది సులభంగా తెలుస్తుందా? తెలియదు. సామాన్యమైన కత్తి, ఏ కొట్లోనైనా కొని ఉండవచ్చు. కరుపు కన్నన్ ఈ మధ్య ఎవరితో ఎక్కువగా తిరుగుతున్నాడో విచారించారా? అడిగాడు యుగంధర్. నిన్న రాత్రే అతని ఇంటికి వెళ్ళాము. అతని భార్య, తల్లి ఉన్నారు ఇంట్లో. 7 వెల్స్ ఏరియాలో ఉన్న చిన్న పెంకిటిల్లు అతంది. పోయినసారి చేసిన నేరానికి ఏడాది శిక్ష పడిందిగా కన్నన్కి. 2 నెలలైంది జైలు నుంచి వచ్చి. ఈ 2 నెలలు ఎక్కడ దొంగతనం చేసినట్టు నిదర్శనాలు లేవు. సైకిల్ షాపులో పనిచేస్తూ ఉండేవాడు. నిన్న రాత్రి 9 గంటలకి ఎవరో వచ్చి కన్నన్ని పిలిచారట. ఆ మనిషిని అతని భార్య కానీ తల్లి కానీ చూడలేదట. కన్నన్ బయటకు వెళ్ళి అరగంట తర్వాత తిరిగి వచ్చి భార్య చేతికి 1000 రూపాయలు ఇచ్చాడట. పాపం ఆ ఇల్లాలు గగ్గోలు పెట్టిందట. మళ్లీ జైలుకు వెళ్తావు, దొంగతనం చేయవద్దు అని. భార్య మాటలు వినిపించుకోకుండా కన్నన్ వెళ్ళిపోయాడట. అంతే, అంతకన్నా వాళ్ళకి ఏం తెలియదట అన్నాడు ఇన్స్పెక్టర్. కన్నన్ని పిలవడానికి వెళ్లిన మనిషి ఆడదో మగాడో కూడా అతని భార్య కానీ తల్లి కానీ గమనించలేదా? అడిగాడు యుగంధర్. ఆడది కాదని స్పష్టంగా చెప్పారు. మగ గొంతేనట. మనిషిని మాత్రం వాళ్ళు చూడలేదట. కన్ననే తలుపు తెరిచి బయటికి వెళ్ళాడట అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ మనిషిని వీధిలో వాళ్ళు కానీ పక్క ఇళ్లలో వాళ్ళు కానీ ఎవరూ చూడలేదా? యుగంధర్ ప్రశ్న. చూశారేమో తెలియదు. ఎవరూ ఏమీ తెలియదని అంటున్నారు. అక్కడ జనం పోలీసులకు సహకరించేవాళ్లు కాదు. యుగంధర్ ఆలోచిస్తున్నాడు. రాజు ఎలా ఉన్నాడు? స్వరాజ్యరావు అడిగాడు. కాస్త నీరసంగా ఉన్నాడు. విశ్రాంతి తీసుకోమన్నాను. నమ్మకం లేదు ఇంట్లోనే ఉంటాడని. ఆ నీల మీద మండిపడిపోతున్నాడు. ఓ ఆడది తనని అంత దెబ్బ కొట్టి పారిపోయింది అని. స్వరాజ్యరావు నవ్వి, బాగా అయింది రాజుకి. ఈ మధ్య మరీ గర్వం ఎక్కువైంది. సరే, అదలా ఉంచితే సత్యనారాయణ ఇంటికి వెళ్తున్నాను, వస్తారా? అన్నాడు. పదండి అన్నాడు యుగంధర్. సత్యనారాయణ ఇల్లు చిన్నది కాదు, పెద్దది కాదు. గుమ్మం వీధిలోకే ఉన్నది. కటకటాల తలుపు, తర్వాత వసారా. తలుపు తాళం వేసి ఉంది. తాళం తీశారు. గది మధ్య పేము కుర్చీలు 4, ఒక చిన్న పేము బల్ల ఉన్నాయి. గోడకి 2 క్యాలెండర్స్, కుడివైపున ఒక గది, గది మధ్య మంచం, తలవైపున టేబుల్ ఫ్యాన్, ఒక బల్ల మీద తోలు పెట్టె. యుగంధర్ పెట్టె తెరిచి చూశాడు. 2 టెరిలిన్ ప్యాంట్లు, 2 టెరిలిన్ షర్ట్లు, బనియన్లు, లాగులు, జేబు రుమాళ్లు ఉన్నాయి. ఉత్తరం కానీ పుస్తకాలు కానీ మరే ఇతర కాగితాలు కానీ లేవు. ఆ గదిలోంచి యుగంధర్, స్వరాజ్యరావు పక్క గదిలోకి వెళ్లారు. ఆ గదిలోనూ మధ్య మంచం, టేబుల్ ఫ్యాను, బల్ల, దానిమీద తోలు పెట్టె, పెట్టెలో చీరలు, జాకెట్లు, పరికిణీలు ఉన్నాయి. ఉత్తరాలు, నగలు లేవు. ఇది శకుంతల గది అయి ఉండాలి అన్నాడు యుగంధర్. అవును, భార్యాభర్తలు విడివిడిగా పడుకునేవారన్నమాట. కొందరికి అది అలవాటు. అందులో వింతేమీ లేదు అన్నాడు యుగంధర్. వంట ఇంట్లోకి, నీళ్ల గదిలోకి వెళ్లి చూశారు. చాలా కొద్ది సామాన్లే ఉన్నాయి. అన్నీ కొత్తవి. తనకి శకుంతలకి పెళ్ళై 5 ఏళ్లు అయిందని చెప్పాడు సత్యనారాయణ అన్నాడు యుగంధర్. ఈ ఇల్లు చూస్తే ఈ ఇద్దరు 5 ఏళ్లు కలిసి కాపురం చేసినట్టు లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. అంతేకాదు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? అసలు ఊరేది? బంధువులు ఎక్కడున్నారు? ఇవేమీ తెలిపే ఉత్తరం కానీ కాగితాలు కానీ ఏమీ లేవు. అదే ఆశ్చర్యం. శకుంతల, సత్యనారాయణ భార్యాభర్తలని అనుకోరు ఎవ్వరూ ఈ ఇల్లు చూస్తే. అన్నట్టు అతను మీకు ఏవో ఉత్తరాలు చూపించాడు కదూ, వాటిని బట్టి అతని బంధువులెవరో తెలియదు అన్నాడు ఇన్స్పెక్టర్. అవును, చూపించాడు. నా దగ్గరే ఉన్నాయి, చూడాలి అన్నాడు యుగంధర్ పరధ్యానంగా. వృధా అయింది ఇక్కడికి రావడం. కొత్త విషయాలు ఏమీ తెలియలేదు అని ఇన్స్పెక్టర్ అంటుండగా యుగంధర్ తల ఊపి ఇంట్లోంచి బయటకు వెళ్లి పక్క ఇంటి తలుపు కొట్టాడు. ఓ మనిషి తలుపు తీసి, ఎవరు కావాలి అడిగాడు. అతనికి దాదాపు 40 ఏళ్లుంటాయి. పక్క ఇంట్లో ఉన్న వాళ్ళని గురించి విచారించడానికి వచ్చాము, పోలీసులం అన్నాడు యుగంధర్ వెనక నుంచున్న ఇన్స్పెక్టర్. రండి అని తలుపు బార్లా తెరిచి, 5-6 రోజుల క్రితం పక్క ఇంట్లో ఆమె కనిపించకుండా పోయింది. నిన్నటి నుంచి ఆయన కూడా కనిపించటం లేదు అన్నాడా ఇంటి యజమాని. 5-6 రోజుల క్రితం ఆ ఇంట్లో ఉంటున్న శకుంతల తాళం చెవులు మీ ఇంట్లో ఇచ్చి వెళ్ళిందట. తర్వాత మళ్ళీ కనిపించలేదట, నిజమేనా? అడిగాడు యుగంధర్. అవును, మా ఆవిడకి తాళం చెవులు ఇచ్చింది. తన భర్త వస్తే ఇవ్వమని చెప్పిందట. ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు ఎవరైనా పక్క ఇంటికి వచ్చేవారా? అడిగాడు యుగంధర్. అతను చిన్నగా నవ్వి, నాకు తెలియదు, నేను ఇంట్లో ఎప్పుడూ ఉంటేగా.
ఇలాంటివన్నీ ఆడవాళ్లకు తెలుస్తాయి. మా ఆవిడ్ని పిలుస్తానుండండి. లక్ష్మి, లక్ష్మి కేకేశాడు. లక్ష్మి తలుపు వెనుకగా నించున్నది. యుగంధర్ అడిగిన విషయం అతను తన భార్యని అడిగాడు. వస్తూనే ఉండేవాళ్లు అన్నదామె. మగాళ్ళా ఆడవాళ్లా అడిగాడు యుగంధర్. మగవాళ్ళు ఆడవాళ్లు కూడా. ఎంతసేపు ఉండేవారు? ఒక్కొక్కప్పుడు నిమిషంలో వెళ్ళిపోయేవాళ్ళు, ఒక్కొక్కప్పుడు గంట గంటన్నర ఉండేవాళ్ళు. శకుంతల అదృశ్యమైన రోజు ఎవరైనా వచ్చారా? మధ్యాహ్నం ఒక ఆమె వచ్చింది. ఎలా ఉన్నదామె? వర్ణించి చెప్పగలరా అడిగాడు యుగంధర్. లక్ష్మి వర్ణించి చెప్పింది. ఆ వర్ణనను బట్టి ఆమె నీల అయి ఉండవచ్చు అనిపించింది యుగంధర్కి. సత్యనారాయణ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరూ వచ్చేవాళ్లు కారా అడిగాడు యుగంధర్. వచ్చేవారు. అతను ఇంట్లో లేనప్పుడు వచ్చిన వాళ్ళు, ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కారా అడిగాడు యుగంధర్. వాళ్ళు వచ్చేవాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చేవారు అన్నదామె. ఆ దంపతులకి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి బయలుదేరారు యుగంధర్, ఇన్స్పెక్టర్. ఆ నీల అనే అమ్మాయిని మీరు చూశారు కనుక పట్టుకోవడం అంత కష్టం కాదనుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్ కారు ఎక్కగానే. ఎక్కడ ఉన్నది తెలిస్తే కదా నవ్వుతూ యుగంధర్ అన్నాడు. మీరు రాజు పూనుకుంటే ఆ అమ్మాయి ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటారు కనుక కరుపు కన్నన్ హత్య కేసు మీకు విడిచిపెడుతున్నాను. నేను సత్యనారాయణ హత్య కేసు గురించి దర్యాప్తు చేస్తాను అన్నాడు స్వరాజ్యరావు. మై డియర్ ఇన్స్పెక్టర్, ఈ 2 కేసుల్లోనూ నాకు క్లయింట్ లేడు. మీకిచ్చినట్లు ప్రభుత్వం నాకు జీతం ఇవ్వదు కనుక 2 కేసులు మీరే దర్యాప్తు చేయాలి. స్వరాజ్యరావు జవాబు చెప్పలేదు. కారు హెడ్ క్వార్టర్స్ దగ్గర ఆపి స్వరాజ్యరావును దింపి ఇంటికి వెళ్ళాడు యుగంధర్. లోపలికి వెళ్ళగానే రాజులేడా అడిగాడు నౌకర్ని. లేరు సార్, బయటకు వెళ్లారు. మీకోసం ఎవరో వచ్చారు చెప్పాడు నౌకర్. ఎక్కడ కూర్చోపెట్టావు? కన్సల్టింగ్ రూంలో. యుగంధర్ స్వింగ్ డోర్ తెరుచుకుని కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళాడు. తలుపు చప్పుడు కాగానే కూర్చున్న ఆమె వెనక్కి తిరిగి చూసింది. యుగంధర్ ఆశ్చర్యంతో ఆమెని రెప్పవాల్చకుండా నిమిషం పాటు చూశాడు. ఆమె శకుంతల, సత్యనారాయణ భార్య శకుంతల. ఫోటోల మొహానికి ఈమె రూపానికి తేడా లేదు. ఇక్కడ మన నవలకి ఒక చిన్న బ్రేక్ ఇద్దామండి. తర్వాత ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.